మళ్ళీ దేవుడి చుట్టూ తెలంగాణ రాజకీయం. ఎన్నికల్లో దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతారు. తర్వాత హిందూ ముస్లిం గొడవలు పెడతారంటూ బీజేపీపై మహేష్ గౌడ్ విమర్శలు. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. శ్రీరాముణ్ణి బీజేపీ తమ పార్టీ సభ్యుడిగా చూస్తోందంటూ ఎగతాళి చేస్తూ మాట్లాడటం దారుణమన్నారు బండి సంజయ్. దేవుడి ఉనికినే తిరస్కరించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు బండి. రాముడు లేడు, రామాయణం లేదని గతంలో సుప్రీంకి చెప్పింది కాంగ్రెసే అన్నారు బండి. ముందుగా పీసీసీ చీఫ్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. శ్రీరాముడు దేవుడి పేరుతో ఓట్లు అడిగే పార్టీ బీజేపీ అన్నారు మహేష్ గౌడ్. కులం మతం పేరుతో బీజేపీ నేతలు ఓట్లు అడుగుతారు అన్నారు. మేము కూడా హనుమంతుడు శ్రీరాముడి భక్తులమే అన్నారు మహేష్ గౌడ్. కానీ మేము దేవుడి పేరుతో ఓట్లు అడగడం లేదన్నారు. సంక్షేమం అభివృద్ధి పనులు చేస్తామని కాంగ్రెస్ ఓట్లు అడుగుతుందన్నారు మహేష్ గౌడ్. టిఆర్ఎస్ పని అయిపోయింది, టిఆర్ఎస్ ఇక ఉండదు. ఎంతో కొంత అక్కడక్కడ పచ్చగడ్డి మోసినట్టు ఉన్నదెవరు? కులం పేరిట, మతం పేరిట, కొండగట్ట హనుమంతుడి పేరిట ఓట్లడిగే బిచ్చగాళ్ళు బీజేపీ వాళ్ళు. ఓట్లడిగే బిచ్చగాళ్ళ కాదా దేవుడి పేరు మీద? కొండగట్టు హనుమంతుడికి నేను భక్తుంది, మీరు కాదా? మనం ఎప్పుడైనా కొండగట్టు పేరు మీద ఓట్లు అడిగినామా? శ్రీరామచంద్రుడి పేరు ఓట్లు అడిగినావా? ఏమని ఓట్లు అడుగుతాం? దమ్ము ధైర్యం ఉంది, ఇస్తే మాట తప్పకుండా పని చేస్తాం, ఫలానా పని చేస్తామని ఓట్లు అడుగుతాం. అది దమ్ములోని నాయకుడి లక్షణం. అరే మీ ఏం లక్షణాలయ్యా? ఎన్నికలు వస్తే దేవుళ్ళు గుర్తొస్తారు, ఎన్నికలు అయిపోతే హిందూ ముస్లిం గుద్దులాట గుర్తొస్తుంది, దయ్యాలు కయ్యాలు పెట్టి గుర్తొస్తుంది. పొద్దున్న లేస్తే కులము మతము లేనిదే బీజేపీ నాయకుడు బండి సంజయ్ గెలుస్తాడా? ఇక్కడ బీజేపీపై మహేష్ గౌడ్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. శ్రీరాముణ్ణి అవమానించడం కాంగ్రెస్ నేతలకు అలవాటని బండి ట్వీట్ చేశారు. రాముడు లేడు, రామాయణం లేదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు చెప్పిన మాట అన్నారు. బీజేపీ శ్రీరాముణ్ణి పార్టీ సభ్యుడిగా చూస్తుందని కాంగ్రెస్ ఎగతాళి చేస్తోంది అన్నారు. దేవుడి ఉనికినే తిరస్కరించే పార్టీ, ఆ పార్టీ నాయకుల నుండి మరేం ఆశించగలమన్నారు బండి సంజయ్.